హలో మై డియర్ సినిమా లవర్స్, ఐ యామ్ విఆర్ విశ్వ రివ్యూస్. ఇప్పుడు నటనకు సంబంధించి మరొక విషయం తెలుసుకుందాం. ఆంగికం, వాచకం. ఆంగికం అంటే అవయవాల ద్వారా నీ భావాన్ని ప్రస్ఫుటింపచేయడం, అంటే వ్యక్తులకు తెలియచేయడం. అంటే తెర ముందరటువంటి ప్రేక్షకులకు నీ యొక్క బాడీ ద్వారా, హావభావాల ద్వారా నువ్వు కోపంగా ఉండావా, శాంతంగా ఉండావా, సంతోషంగా ఉండావా, వినోదంగా ఉండావా అనే సంగతిని ఆంగికం అంటే నీ యొక్క అవయవాల చేష్టల ద్వారా ప్రేక్షకుడికి చేరవేయటం. ఇక వాచకం. వాచకం అంటే నీ మాట ద్వారా, నీ మాట ద్వారా ఒక మాడ్యులేషన్, అంటే మాటకు నీకు ఒక స్టైల్ ఉంటుంది. ఉదాహరణకి మహేష్ బాబు గారికి అనుకోండి, పోకిరి సినిమాలో అట్లా ఏ సినిమాలైనా సరే మహేష్ బాబు గారి మాటలు ఎలా ఉంటాయి, ముక్కలు ముక్కలుగా విడదీసి ఉంటాడు. కామెడీ అయినా, సెటైర్ అయినా, బాధ అయినా, ఇక జోక్, ఎటువంటి విషయాన్నైనా కూడా సరే ఆయన లెంగ్తీ డైలాగుల్లో చెప్పే విధానం ఉండదు. పొడిగా చెప్పే వాటిల్లో హాస్యాన్నైనా పండిస్తాడు, ఎమోషన్ అయినా పండిస్తాడు. అదేవిధంగా కోపాన్ని ఎన్నో రకాలుగా, అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. ఒక మనిషి పట్ల ఫస్ట్ శాంతంగా మాట్లాడతాం, వెంటనే కోపాన్ని తారాస్థాయికి అందుకుంటుంది. ఆ యొక్క డిఫరెన్సెస్ని పాటించడం కూడా ముక్క డైలాగుల్లో ఆంగికాన్ని, వాచకాన్ని రెండింటినీ మిక్స్ చేసి అద్భుతంగా నటిస్తుంటాడు మన మహేష్ బాబు గారు. పాత రోజుల్లో పురాణ పాత్రలకి రామారావు కావచ్చు, ఎస్వి రంగారావు కావచ్చు, డైలాగ్ చెప్పే విధానము రెండు రకాలుగా ఉంటుంది. ఎస్వి రంగారావు ఒక మహేష్ బాబు లాగానే ఆ రోజుల్లో అర్థమైనటువంటి గ్రాంధిక భాషని ముక్కలుగా అప్ అండ్ డౌన్ విడదీసి జనాల్లో సూటిగా గుచ్చుకునేట్టుగా చెప్పే విధానం ఉండేది. అదే రామారావు గారు ఆ అప్ అండ్ డౌన్స్నే లెంగ్తీ డైలాగ్, ఎంత డైలాగ్ అయినా సరే ఆ బాడీ ద్వారా, ఆ కళ్ళ ద్వారా, కనురెప్పల ద్వారా జనానికి చేరవేసే పద్ధతిని పాటించేవాడు. కాబట్టి నటుడు అనేవాడు ఆంగికాన్ని, వాచకాన్ని రెండింటినీ వారి బాడీ లాంగ్వేజ్కి ఏదైతే సూట్ అవుతుందో, వారి యొక్క గొంతు దేనికైతే సెట్ అవుతుందో ఆ రెండింటిని తనకు తాను చెక్ చేసుకొని డైరెక్టర్ సూచనల మేరకు ఒక స్టైల్ని ఏర్పరచుకుంటే అప్పుడు నటుడికి తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం అంటాం, చిరంజీవి గారికి ఒక ఇమేజ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇమేజ్ ఉంది, జూనియర్ ఎన్టీఆర్కి ఒక ఇమేజ్ ఉందని. ఇమేజ్ ఏమీ లేదు, పాత్రలు అన్ని రకాల పాత్రలు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ కాడికి వచ్చే కొద్దికి వీళ్ళ స్టైల్ ఆఫ్ యాక్షన్ని, వీళ్ళ స్టైల్ ఆఫ్ డైలాగ్ మాడ్యులేషన్ని ఆ పాత్రకి యాక్ట్ చేయడం వల్ల అదొక రకమైనటువంటి ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. అందరూ కూడా భావాన్ని ఒక రకంగానే ప్రేక్షకులు చేరవేయాలనే తపన పడతారు. కానీ ఎన్టీఆర్ యొక్క ఆంగికంలో, వాచకంలో ఒక పద్ధతిలో జనానికి చేరితే